రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐటీ ఉద్యోగి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇవాళ ఉదయం 4:30 గంటల సమయంలో కాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అబ్బాస్ అక్కడికక్కడే మరణించగా అబిరూఫ్ పరిస్థితి సీరియస్గా ఉంది. సహస్ర చటోపాధ్యాయ తలకు హెల్మెట్ ఉండడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని స్థానిక ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. మృతి చెందిన అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. రాయదుర్గం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐటీ ఉద్యోగి ఒకరు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇవాళ ఉదయం 4:30 సమయంలో కాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో అబ్బాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అబిరూఫ్ పరిస్థితి సీరియస్గా ఉంది. ఇక సహస్ర చటోపాధ్యాయ తలకు హెల్మెట్ ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ ఇద్దరిని కూడా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. మృతి చెందిన అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు రాయదుర్గం పోలీసులు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.